హలో ఫ్రెండ్స్, 78 సంవత్సరాల వయసులో అమెరికాకి 47th ప్రెసిడెంట్గా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. డొనాల్డ్ ట్రంప్ యొక్క అసలు పేరు డొనాల్డ్ జాన్ ట్రంప్. ఇతను జూన్ 14th, 1946 అమెరికాలోని న్యూయార్క్ సిటీలో జన్మించారు. వీళ్ళ తల్లిదండ్రులు యూరప్ దేశం నుంచి వలస వచ్చి అమెరికాలో సెటిల్ అయ్యారు. ట్రంప్ యొక్క తండ్రి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ట్రంప్ 1968లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక తన తండ్రి గారి బిజినెస్ అయిన రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ బిజినెస్ ట్రంప్ ఆర్గనైజేషన్స్గా మారింది. ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ట్రంప్ హోటల్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్, గల్ఫ్ కోట్లను కూడా నిర్మించాడు. న్యూయార్క్ సిటీలో ట్రంప్ టవర్స్ అనేది చాలా ఫేమస్. ఈ ట్రంప్ టవర్స్లోనే డొనాల్డ్ ట్రంప్ చాలా ఏళ్ల పాటు నివాసం ఉన్నారు. 41 సంవత్సరాల వయసులోనే $1 బిలియన్ సంపాదించి చరిత్ర సృష్టించాడు. డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ బిజినెస్సే కాకుండా క్యాసినో, ఆల్కహాల్ బిజినెస్ అండ్ ఫిలిం ఇండస్ట్రీ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. క్యాసినో బిజినెస్లో పలుమార్లు లాస్ రావడంతో క్యాసినో బిజినెస్ నుంచి బయటకు వచ్చారు. అలాగే ట్రంప్ తనకున్న బ్రాండ్ నేమ్తో ట్రంప్ వోడ్కా పేరుతో ఆల్కహాల్ బిజినెస్లోకి కూడా అడుగుపెట్టారు. ఈ బిజినెస్లో తగినన్ని లాభాలు రాకపోవడంచే 2011లో ఈ బిజినెస్ నుంచి కూడా బయటకు వచ్చారు. అలాగే ట్రంప్ ఫిలిం ఇండస్ట్రీ రంగంలో కూడా అడుగుపెట్టారు. అలాగే యాక్టర్గా కొన్ని మూవీస్లో యాక్ట్ చేశారు అండ్ కొన్ని మూవీస్ని ప్రొడ్యూసర్గా బాధ్యతలు వహించి నిర్మించారు. ఈ ఫిలిం ఇండస్ట్రీలో యాక్ట్రెసెస్తో ఎఫ్ఐఆర్ ఉన్నాయని చాలా వార్తలు వచ్చాయి. ట్రంప్ తన 3 భార్యల్లో 2 భార్యలు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే. ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే 2016లో యాంటీ ఇమిగ్రేషన్ పాలసీ నినాదంతో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రెసిడెంట్గా పోటీ చేశారు. ఇందులో ట్రంప్ గెలుపొందారు. 2020లో వచ్చిన కోవిడ్ అండ్ ఇన్ఫ్లేషన్ కారణంగా ట్రంప్ పైన భారీ వ్యతిరేకత వచ్చింది అండ్ 2021లో జరిగిన ఎలక్షన్స్లో ట్రంప్ ఓడిపోయారు. అయితేనేం పట్టు వదలకుండా అప్పటి నుంచి 2024 వరకు 4 ఏళ్ల పాటు నిరంతరం కృషి చేశాడు అండ్ 2 సార్లు ప్రాణాల మీదకి కూడా తెచ్చుకున్నాడు. అయినా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా క్యాంపెయినింగ్ చేశాడు. 2024 ఎలక్షన్లో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ట్రంప్ ఈ గెలుపుతో ప్రపంచానికి ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అని ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ.